ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్. ఈ గిన్నె ఎవరు పెట్టారు? అది నేను పెట్టలేదు. తనుజ నువ్వు ఎట్లా చెప్తావు ఈ మాన్యువల్? కాదు నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నాకు నోరుంది, నాకు మాటలు. మరి నోరుంటే నువ్వే పిల్లి ఉషానొచ్చు కదా. అది కూడా పాయింటే కదా సార్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కవరింగ్ చాలా బాగుంది కానీ పనికి రాదు. ఎంత ఓవర్ చేస్తున్నాడో కదా. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, కింద మీద ఇప్పుడు రెక్కలు వచ్చాయిగా, ఎగరని ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం. అది నేను కాదు, ఇదంటే సరిపోద్ది కదా. అదే నేను చెప్పాను. వాళ్ళకి ఒక పూట ఇడ్లీనే పంపినా బాగుంటది. సారీ అండి, లేదు, నో ఛాన్స్. నేను ఒక డిలేమాలో ఉన్నాను. నా కోసం సాక్రిఫైస్ చేశారు కాబట్టి నేను గేమ్ ఆడలేకపోతున్నాను. అటు ఇది మరీ బాగుంది. వెంకాయమ్మ వడ్డించవా అంటే పొంగలేనమ్మా మంగళవారం అన్నంట. రీతు ఇదేంటైతే, అరే నీ అబ్బా. ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. కానీ ఎట్లా నామినేట్ అయినా నేను? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. నాకు టాబ్లెట్ ఇచ్చినంత మాత్రం తనకి ఇవ్వకుండా ఉన్నారా? లేదు. నన్ను పోనీ ఒకసారి అప్రిషియేట్ చేసినంత మాత్రం తను చేయకుండా ఉన్నారా? వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా. జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. లేకపోతే మీరే ఆలోచించండి, ఇక్కడ చిన్నపిల్లలే ఇక్కడ అందరూ లేదు కదా, అందరికంటే చిన్న నేను. చదువుకో అన్న, 30 పిక్చర్ సినిమా హీరో లాగా 50+ ఉంటాయి. నీకు 30 అంటే ఎవరు నమ్మడు. వాళ్ళు తను ఎక్కువైపోయింది, ఇదైంది, అదైంది అంటే మీ ఎమోషన్స్ నా ఎమోషన్స్ కావు. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? ఓసి కారం పెడతా. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, కామాంధుడు. ఏం చేస్తున్నావాడా? నా శివల్లి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి చెప్తున్నా. నీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చేవే అవి. ఈ మధ్య సరసాలు ఎక్కువైపోతున్నాయి, చలి జ్వరాలు ఎక్కువైపోతున్నాయండు. ఏంటి మ్యా, ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చూడు ఎంత క్యూట్ ఉండవు నువ్వు. బుట్ట బొమ్మకే బుట్టలు అవసరమా చెప్పు. ఇంతకు ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? లేదు నాన్న, ఇప్పుడు నీది నాది ఒక బాండ్ ఉంది. ఓకే, ఒక ఫ్రెండ్ లాగా. బయట కూడా పోతే నేను నీతో ఫ్రెండ్ గానే ఉంటాను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. శ్రీజ వచ్చేసి నాతో క్లోజ్గా తిరుగుతుంది, తర్వాత వచ్చేసి నా గురించి ఒక్క నిమిషంలో చెప్తుంది. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. మొన్న కూడా సుమనన్నకి రాముకి నాకు ఆ ఎల్లో టీంలో ఉన్నప్పుడు గొడవ పెట్టింది తనే. అవునా? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సేమ్ సార్, నేను ఎలా ఉందాం అనుకుంటున్నా అలా ఉందాం అనుకుంటున్నాను. సరదాగా జస్ట్ ఫర్ చేంజ్ ఒకవేళ టీం మీద మన దూరం ఆడదాం. ఖచ్చితంగా. ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. నేను అన్నాని వర్డ్ వాడేసి నేను మోసపోయినా. ఈ రోజు ఇక్కడ కూర్చుని నేను మోసపోయాను అని అంటున్నావే, నీకు అసలు డెఫినేషన్ తెలుసా మోసం గురించి? ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం. ఓకే అర్థమైంది. దానికి యుద్ధ భూమి మీ ముందున్న ఓ పెద్ద బెడ్. బాగుంది, కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి. రాము, బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయిన కారణంగా మీరిద్దరూ ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. Big Boss, Sumanana is eliminated from this round. అరే నువ్వేమన్నా ఈ అత్తరింటికి పంపిస్తున్నావారా? రా 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 అని అంటున్నావు. ఎనర్జీ వేస్ట్ నేను రాను. ఏం చేస్తావు? నా ఇష్టం, నేను
ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? బర్నీ గారు పడ్డారు ఫస్ట్. చూడు, అదే సేమ్ సిచ్యువేషన్ జరిగింది. బట్ ఫస్ట్ బర్నీ గారే పడ్డారు కదా. అట్లీస్ట్ అతనిలో నాకు ఏదో కొంచెం సిన్సియారిటీ కనబడుతుంది, నీలో నాకు అది కూడా కనబట్టలే. మేము డిమాన్ పవన్ కి ఎలిమినేట్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు జాగ్రత్త ప్లీజ్, జాగ్రత్త. కాలు పెట్టింది. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకుర్రి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.